అంటే నేనేది పేరు కలుస్తుంది అనట్లే, కానీ నేను ఎక్కడ ఉన్నట్టు, విజయవాడలో ఉన్నట్ట, గుంటూరులో ఉన్నట్ట, అమరావతిలో ఉన్నట్ట? నేను ఏ ప్రాంత పౌరుణ్ణి? విజయవాడలో ఉంటే విజయవాడ అంటారు. మరి అప్పుడు ఎట్లాగా? ఇప్పుడు వెరీ సింపుల్ లాజిక్, నేను 2-3 పాయింట్లు చెప్తా. అమరావతిలో బస్ స్టాండ్ ఎంత ఉందండి ఇప్పుడు? విజయవాడ బస్ స్టాండ్ ఎంత ఉంది? ఎవరిది సిగ్గుచేటు? బెంగళూరు బస్ స్టాండ్ ఎంత ఉంటుంది? చెన్నై బస్ స్టాండ్ ఎంత ఉంటుంది? హైదరాబాద్ బస్ స్టాండ్ ఎంత ఉంటుంది? సిటీ బస్సు లాగే రాజధాని మంది. ఇప్పుడు కడతాం, సరే కట్టావు నువ్వు. అక్కడ కేవలం 2 లక్షల జనాభానే ఉంటే, లేదా ఇంకో 3 లక్షల జనాభానే ఉంటే, నువ్వు 100 అంతస్తుల బస్ స్టాండ్ కట్టు, ఏం చేసుకోవాలా? ఏ బస్సు ఎక్కాలా? జనాలు లేనిది, లేదంటే బస్సులు లేనిది. గుర్తుపెట్టుకోవాల్సింది ఆ పాయింట్. నేను అక్కడికి ఎందుకు వెళ్ళాలి? హైదరాబాద్కి ఉపాధి కోసం వెళ్తాను, ఉద్యోగం కోసం వెళ్తాను, వ్యాపారం కోసం వెళ్తాను. అమరావతికి నేను ఎందుకు వెళ్ళాలి? రాజధాని అన్నప్పుడు అక్కడైతే ఎందుకు వెళ్ళాలి నేను? నా విజయవాడలో నా వ్యాపారం ఉంటుంది, నా స్కూల్ ఉంది, నా కాలేజీ ఉంది, నా యూనివర్సిటీ ఉంది, నా వ్యాపారాలు ఉన్నాయి, నా ఉద్యోగాలు ఉన్నాయి, నా ఇండస్ట్రీ ఉంది విజయవాడలోను, గుంటూరులో. ఎందుకు వెళ్ళాలి? ఎందుకు పెట్టాలి? అక్కడ జనం ఉంటే కదా పెట్టేది. జనం ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి వ్యాపారం పెట్టేది, విజయవాడ పెడతాడు. ఎందుకు? ఇక్కడ 10 లక్షల జనాభా, అక్కడ 1 కోటి జనాభా. కాబట్టి నా వ్యాపారం నడుచుతూనే వెళ్తాను. కానీ నేను వెళ్ళి ఆ పక్కన ఉన్నటువంటి తాడేపల్లి